హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చదువుదాం. విన్న వాక్యాలు చదువుతున్న వాక్యాలు ఉదయకాలం చదువుతున్న మనం జీవితంలో వింటున్న మనలో జీవమాత్మల పరిశుద్ధాత్మలో మార్చినాక ప్రియులారా, ఈ రోజు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులారా మనం ఇప్పుడు చదువుదాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరకాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తినేరింపకూడదు. తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలాగనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరిని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట ఆయనను, పడి ఉండుట ఆయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక్క దినము కంటే మరి ఒక్క దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రుడిపరుచు కొనవలేను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తిన్నవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసమే తినడమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికనను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోనను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికనను చనిపోనను ప్రభు వారమై ఉన్నాము. తాను మృదులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరిని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి అభింపవలేను. కాగా మనం ఇంకా మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగా చేయకుందుమని మీరు నిశ్చయించుకోనుడి. సహజముగా ఏదియు నిశ్చిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రుడ్డిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకోని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవింకను ప్రేమ కలిగి నడుచుకోను వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. బోధనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము. మాంసము తినుడగాని ద్రాక్ష రసము త్రాగుడగాని నీ సహోదరుని కడ్డము కలుగచేయునది మరేది గాని మానివేయడం మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోను. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకోనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
దేవునికి The 14. Him that is weak in the faith, receive ye, but not to doubtful disputations. For one believeth that he may eat all things, another who is weak eateth herbs. Let not him that eateth despise him that eateth not, and let not him which eateth not judge him that eateth. For God hath received him. Who art thou that judgest another man's servant? To his own master he standeth or falleth. Yea, he shall be holden up, for God is able to make him stand. One man estimeth one day above another, another estimeth every day alike. Let every man be fully persuaded in his own mind. He that regardeth the day regardeth it unto the Lord, and he that regardeth not the day to the Lord he doth not regard it. He that eateth, eateth to the Lord, for he giveth God thanks, and he that eateth not, to the Lord he eateth not, and giveth God thanks. For none of us liveth to himself, and no man dieth to himself. For whether we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live, therefore, or die, we are the Lord's. For to this end Christ both died and rose and revived, that he might be Lord both of the dead and living. But why dost thou judge thy brother? Or why dost thou set a naught by thy brother? For we shall all stand before the judgment seat of Christ. For it is written, As I live, saith the Lord, every knee shall bow to me, and every tongue shall confess to God. So then every one of us shall give account of himself to God. Let us not therefore judge one another any more, but judge this rather, that no man put a stumbling block or an occasion to fall in his brother's way. I know and am persuaded by the Lord Jesus that there is nothing unclean of itself. To him that esteemeth anything to be unclean, to him it is unclean. But if thy brother be grieved with thy meat, now walkest thou not charitably. Destroy not him with thy meat, for whom Christ died. Let not then your good be evil spoken of. For the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. For he that is these things serveth Christ is acceptable to God and approved of men. Let us therefore follow after the things which make for peace, and things wherewith one may edify another. For meat destroy not the work of God. All things indeed are pure, but it is evil for that man who eateth with offense. It is good neither to eat flesh, nor to drink wine, nor anything whereby thy brother stumbleth, or is offended, or is made weak. Hast thou faith, have it to thyself before God. Happy is he that condemneth not himself in that thing which he alloweth. And he that doubteth is damned if he eat, because he eateth not of faith. For whatsoever is not of faith is sin.